స్వామి అసలుకి మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? 85. ఆ, అయితే మీరు ఈ ఆధ్యాత్మిక పరంపరలోకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఏ వయసులో వచ్చారు? చిన్నతనం నుండి కూడా ఆ, మా తాతయ్య వారు నిర్మించిన రామాలయం మా ఆవరణలోనే ఉన్నది. ఆ, మా తాతయ్య గారి హయాం తర్వాత మా నాన్నగారు మెయింటైన్ చేశారు. వారి తర్వాత నేను కొంతకాలం మెయింటైన్ చేశాను. మాకు చిన్నతనం నుండి కూడా భక్తి భజనలు ఏకాహాలు సప్తాహాలు చేయిస్తూ ఉండేవాడు. భక్తి అనేది ఈనాడు వచ్చింది కాదండి, ఆ, మా పూర్వీకుల నుంచే సంక్రమించింది. అయితే ఈ మార్గంలోకి పూర్తిగా సన్యసించి ఈ మార్గంలోకి రావటానికి కారణం నా గొంతు మోగపోవటమే. ఆ, 39-40 సంవత్సరాల వయస్సులో గొంతు పూర్తిగా మూసుకుపోయింది. 65 వయసు వరకు మూగవాడిగా జీవించాను. 25 సంవత్సరాల పాటు. 25 సంవత్సరాల పాటు మూగ జీవితాన్ని అనుభవించాను. ఆ, ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాను, ఎన్నో మందులు వాడాను, అయినా మాట రాలేదు. ఆ, తర్వాత మిత్రుల యొక్క ప్రోత్సాహంతో సలహాతో యోగా నేర్చుకుంటే మాట వస్తుంది అనే ఒక నమ్మకం కల్పించారు నాకు. ఆ, ఇక్కడ చాలా మంది యోగా క్లాసులకి అటెండ్ అయ్యాను, ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఒక్కరోజు ఈ రత్నానంద స్వామి ఆశ్రమంలో ఉండేవాడినప్పుడు ఒకరోజు ఆశ్రమం దగ్గర కూర్చొని ఉంటే రాజస్థాన్ నుండి ఒక గురువు గారు శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చి అక్కడ ఆశ్రమానికి వచ్చి నాకు పరిచయం అయ్యారు. వారిని నేను ప్రాధాయపడి అడిగాను, అయ్యా నాకు ఇలా మాట రావటం లేదు, యోగా నేర్చుకుంటే మాట వస్తుందని చెప్పారు, నాకు సహాయం చేయండి అని అడిగితే వాళ్ళు నాకు అడ్రస్ ఇచ్చి పెట్టారు రాజస్థాన్ వారికి. నెల రోజు మేము పర్యటనలో ఉంటాము, నెల తర్వాత రండి అని చెప్పి పెట్టారు. వారి పేరు నారాయణ స్వామి. ఆయన ఆంధ్రుడే అయినప్పటికీ 40 సంవత్సరాల క్రితం నుండి రాజస్థాన్లోనే స్థిరపడి ఉన్నారు. అప్పుడు వారు తెలుగు వారు కావటం నాకు అదృష్టం కలిసి వచ్చినట్లయింది. నెల తర్వాత వారి వద్దకు వెళ్ళాను. వారికి కింద ఒక ఆశ్రమం ఉంది, కొండ మీద ఒక ఆశ్రమం ఉంది. కొండ మీద ఆశ్రమంలో వారు ఉంటారు. నన్ను కింద ఆశ్రమంలో ఉండి వండుకొని తింటూ ఉండమన్నారు. నేనే స్వయంగా వంటలు చేసుకుంటా కింద ఆశ్రమంలోనే ఉండేవాడిని. 3 నెలల వరకు నా గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ సమయంలోనే రోజు నేను సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాడిని. అదే టైంలో ఉదయం గురువు గారికి స్థానికులకు పాలు పంపిస్తూ ఉండేవాడు వాడు పిల్లల చేత. ఆ పిల్లలు పాలు తీసుకొని గురువు గారికి ఇచ్చి వస్తూ నేను ఆశ్రమాలు చేస్తుంటే చూస్తూ నా దగ్గరికి వచ్చారు. మీరు కూడా నేర్చుకుంటారా అని అడిగారు. మొదట్లో 3 పిల్లలు, ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు వచ్చి నాతో పాటు సూర్య నమస్కారాలు నేర్చుకోవటం ప్రారంభించారు. వాడి వల్ల ఇంకా 7-8 మంది పిల్లల్ని పిలుచుకొని వచ్చారు. మొత్తం 10 మంది పిల్లలకి శిక్షణ ఇస్తూ ఉంటే గురువు గారు కొండ దిగి వచ్చి చూశారు. ఓహో, ఇతనికి యోగా అంటే ఇంట్రెస్ట్ ఉంది,
అని గుర్తించి అప్పుడు నాయన ఇది కాదు వేరే ఇంకొక ఆశ్రమం ఉంది నాకు, అది సాధన ఆశ్రమము, అక్కడ చెరువు ఉంది, స్నానానికి కూడా అనుకూలంగా ఉంటుంది, అక్కడికి రమ్మని అక్కడికి తీసుకెళ్ళి సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఎలాంటిది అంటే చాలా కఠినమైన శిక్షణ. ఉదయం ఒక సింగిల్ టీ గ్లాసు మిరియాల కషాయం ఇచ్చేవారు, మధ్యాహ్నం ఒక సింగిల్ టీ గ్లాసు అదే మిరియాల కషాయం ఇచ్చేవారు. ఉదయం 5 గంటలు మొదలుకొని సాయంకాలం 4:30 వరకు ఒకే ఆసనం చేయించేవారు. ఒకే ఆసనం? ఒకే ఆసనం. అప్పటి వరకు నిరాహారమే. రాత్రి 8 గంటలకి 2 పుల్కాలు ఇచ్చేవారు, ఇక అదే ఆహారం. దాంతో సంవత్సరం సాధన, కఠినమైన సాధన చేస్తే అప్పుడు మాట వచ్చింది. అప్పుడు మాట వచ్చిన తర్వాత నాకు యోగా అంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది. గురుగారు తర్వాత ఫలానా ఆశ్రమం ఫలానా రోగ నివారణకి పని చేస్తుంది, ఏ రోగం నివారణ కావాలన్నా దానికి సంబంధించిన ఒకే ఒక ఆసనం సాధన చేయాలి, కానీ ఇష్టం వచ్చిన ఆసనాలు సాధన చేయకూడదని చెప్పారు. మీరు మాట రావడానికి ఏ ఆసనం చేశారు? పశ్చిమోత్తాసన, విన్యాస, ప్రాణాయామం. పశ్చిమోత్సాసన, విన్యాస, ప్రాణాయామ. ఆ ఆసనం రోజు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తూనే ఉండాలి. అదుపస్తే ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోమనేవాడు. 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలుపెట్టు. అలా శరీరం కంప్లీట్ మార్పు వచ్చింది. శరీరం 20 సంవత్సరాల క్రితం చేసిన సాధన ప్రభావం ఇప్పుడు 85 సంవత్సరాలన్నా శరీరం స్ట్రాంగ్ అయిపోయింది. ఈ స్కిన్ చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో, టచ్ చేసి చూడండి, కనిపిస్తుంది స్వామి, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పటికీ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాంప్లెక్స్ దేవస్థానం ముందు. అక్కడికి నడిచి వెళ్ళి డైరీ స్వామివారికి నమస్కారం చేసుకొని మళ్ళీ నడిచేస్తాను. పోవటానికి 1.5 రావటానికి 1.5, 3 కిలోమీటర్లు నడిచే తిరుగుతాను నేను. ఇప్పటికీ కర్ర పోటేసుకొని లేక మంచాన పడి ఉండటం అనే దుస్థితి నాకు కలగలేదు.